నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే అమ్మా. అక్క, సౌందర్య లహరి, ఆహా పేరే పేరు. ఆ శ్లోకాలే శ్లోకాలు. 100 శ్లోకాలు కూడా కొంతమందికి నోటికి వచ్చేస్తాయి అని అంటే అసలు నిజంగా చాలా ఎంత సుకృతం అది కదా, భావించచ్చా సుకృతం కింద కదా. నేను అలా ఒక అమ్మాయిని చూసాను. ఆ అమ్మాయిని చూసి ప్రేరేపితం అయ్యి సాధన చేయాలి అనే ప్రేరణ కలిగించి మైత్రి ఫ్రెండ్. చిన్నపిల్ల అసలు సౌందర్య శ్లోకాలనే వచ్చుట అమ్మాయి కంఠస్థ వచ్చుట. ఆ శ్లోకం గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది, అమ్మవారి గురించి. నేను నాకు కొన్ని చదివిన తర్వాత నీకు చెప్తాను, అడుగు. ఖచ్చితంగా అడుగుతాను. అసలు ఇది ఇక్కడే ఆగిపోయింది నా బ్రెయిన్. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి కదా, వాళ్ళెంత సాధన చేసి ఉండాలి పిల్లలకి. అంటే ఆ 18-19 ఏళ్లకి కంఠస్థ వచ్చేసిందంటే చిన్నప్పటి నుంచి అదే ఇందులో ఉన్నారు. ఆ బ్రాటప్, సచ్ బ్యూటిఫుల్ బ్రాటప్. ఇలా ఉండాలి, అప్పుడే హర్షణీయంగా ఉంటుంది యావత్ జీవితం కూడా. అద్భుతం. అయితే ఈ సౌందర్య లహరి అనేది జీవితంలోకి మనం తెచ్చుకోవచ్చు. అసలు ఎటువంటి, అంటే దేనికైనా ఒక డెఫినెట్ గా ఒక పరమార్థం ఉంటుంది. ఇది చేసుకోండి, తద్వారా దీని నుంచి బయటపడండి అనేది ప్రతిదానికి ఏదో ఒక రీజనింగ్ ఉంటుంది కదా. అలాగే సౌందర్య లహరికి కూడా ఏమైనా, అంటే మన సమస్యల నుంచి బయటపడడానికి సౌందర్య లహరిని మనం ఆశ్రయించొచ్చా? ఒక్కసారి మీ ద్వారా. సమస్యలన్నిటికీ చెక్ పెట్టేస్తుంది సౌందర్య లహరి. అసలు చదువుతూ ఉంటే నాకు అనిపిస్తుంది, అమ్మకి ఇంత కరుణ, చదవే నా గురించి అని చెప్పి కూర్చోబెట్టి ఆవిడ గురించి చదువుతుంటే మన ప్రాబ్లమ్స్ మళ్ళీ క్లియర్ అవ్వడం. అంటే ఎలా క్లియర్ అవుతాయి మరి అని అంటే, అమ్మవారి సౌందర్యం గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రకృతి పరవశించిపోతుంది అనమాట విని. ప్రకృతి సహాయపడుతుంది. ఇక్కడ ఎక్కడో మేనిఫెస్టేషన్స్ కానివ్వు, లేదు అంటే గనక ప్రకృతి గురించి, మనం యూనివర్స్ గురించి కానివ్వు, ఎక్కడో ఎవరో చెప్తే తీసుకొచ్చారండి మీరని కాదు. మనం చెప్పింది వాళ్ళ భాషలోకి అన్వయించుకుని వాళ్ళు చేసి మళ్ళీ మనకి వాళ్ళ భాషలో మనం చెప్తూ ఉంటే అది మనం ఫాలో అవుతూ ఉంటే, ఫాలో అవ్వడం ఒకటి మంచిదే. ఫాలో అవుతూ ఉంటే మీరు పక్క వాళ్ళది ఫాలో అవుతున్నారు, మన సనాతన ధర్మాన్ని మర్చిపోతున్నారు అని చెప్పి ఏడం చేస్తారు చూసావా. ఆశ్చర్యంగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే, జాలి అనిపిస్తుంది. జాలే పడాలి కంటే ఇంకా అక్కడే ఉండిపోయారు, అది పరిణితి చెందలేదు. అయితే ఈ మా మైత్రి ఫ్రెండ్ బర్త్డేకి వచ్చినప్పుడు సౌందర్య లహరి అనేది మనసులో చాలా మళ్ళీ లేపిందని చెప్పుకోవచ్చు. అసలు నాకు సౌందర్య లహరి గురించి నాకు 18 ఏళ్ళు ఉన్నప్పుడు, నీకు చెప్పాను కదా నేను శ్రీ విద్యోపాసన. నేను ఒక అంకుల్ని రోజు తీసుకొని వెళ్ళేదాన్ని అనమాట గురువు గారి దగ్గరికి. బండి మీద తీసుకురావడం నా డ్యూటీ. ఒక అంకుల్ని, ఆయన ఒంట్లో బాగాలేదు అప్పుడు. అయితే ఆయన నాకు స్వయంగా చెప్పారనమాట. ఆవిడ గురుగారు ఏం చేశారంటే పెళ్ళైన వాళ్ళందరికీ కూడా సౌందర్య లహరి ఉపాసన ఇచ్చారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శ్లోకాన్ని ఇన్నిసార్లు చదవమని చెప్పారనమాట. జపం లాగా ఉంటుంది. చేయమన్నప్పుడు ఆయనకిట అమ్మవారి కళ్ళు చెవి అని అదేంటి కీర్తించడం అనమాట ఆ శ్లోకంలో. అయితే నాకు ఆశ్చర్యం అనిపించింది, అవునా అమ్మవారి అలా ఉంటుందా, కన్ను చెవుకు కూడా ఒక శ్లోకమా అని. అంటే స్రవంతి, ఇది నేను చాలా ఆనందంగా చెప్తున్నాను, నాకు ఒంట్లో బాగాలేనప్పుడు నాకు ఈ శ్లోకం చదవమని చెప్పి నా గురువుగారు చెప్పారు. ఇది నేను సాధన చేశాను. నాకు ఏదైతే ఒంట్లో బాగోలేదో దానివల్ల యాక్చువల్గా అయితే గనక కళ్ళు చెవికి ఏదో ప్రాబ్లం రావాలంటే కంపల్సరీగా ఆయనకు వచ్చిన దానికి కంటికి కానీ చెవికి కానీ ప్రాబ్లం ఉండాలట. కానీ అమ్మవారు ముందే నన్ను అనుగ్రహించి నాకు ఏ ప్రాబ్లం లేకుండా ఉండకూడదని చెప్పి నా చేత ఆ శ్లోకం చదివించి నాకు ఆ ప్రాబ్లం లేకుండా చేశారు శ్రవంతి అని చెప్పారు. అది మనసులో హద్దుకుపోయింది అప్పుడు. అబ్బా, అమ్మ అంత కరుణ చూపిస్తున్నా మన మీద, అంత దయ చూపిస్తున్నా అని చెప్పి మళ్ళీ అన్ని రోజులు అయిన తర్వాత ఇప్పుడు సాధన చేయడానికి మనసు చెయ్యాలి. ఎటువంటి పరిస్థితుల్లో 3 గంటలు పడితే పడింది కాక 24 గంటల్లో 21 గంటలే ఉన్నాయి, 3 గంటలు నావి కాదు అనుకొని రోజు సాధన చేయడం. 3 to 4 hours పడుతుంది సాధన చేయడం, సౌందర్య సాధన చేసుకోవడము. కానీ ఆ 3-4 గంటలు చేస్తే గనక చాలా లైఫ్ అంతా ఇంకా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. మరి 3 గంటలు అనగానే ఫస్ట్ అవాక్ అవుతారు.
అమ్మో 3 hours చేయాలా అని అసలు దాని జోలికి కూడా వెళ్ళరు. అప్పుడు ఎట్లా అక్క? 11 సార్లు చదవండి, 11 సార్లు. 108 సార్లు ముందు చదవండి. మొదలు పెట్టండి అట్లా. మీరు కంచె నిండా అన్నం పెట్టి తినమని చెప్పడం మన బాధ్యత, అవును పెట్టేవాడి బాధ్యత. అవును. నువ్వు కూర అన్నం తిని కడుపు నిండిపోయిందంటే ఓకే, మరి నిండుతుందిగా, ఎంతో కొంత తింటావుగా. అవును అవును. ఇప్పుడు పిల్లవాడి చేతికి అన్నం కంచం ఇచ్చి వాడు 7 మెతుకులు తింటే ఏనుగంత బలం అంట. వాడు మొత్తం తినక లాపాడేసుకొని తీసుకోవడం పూసుకోవడం లెట్ ఇట్ బి, ఏమన్నా కానీ తర్వాత తినడం నేర్చుకుంటాడు కదా. ఇది అంతే. కాబట్టి దూరం అయిపోకూడదు ఎప్పుడు కూడా. ఎంతో కొంత 108 సార్లు చదవడం ఏదో చేయాలి, కానీ విధి విధానంగా అసలు ఆ శ్లోకం చదివితే ఏంటి, ఎలా చదవాలి అనేది ఖచ్చితంగా నేను చెప్తాను. కొన్ని శ్లోకాల గురించి అయితే చెప్పండి అక్క. మరైతే మొదలు పెట్టాం కాబట్టి మొదటి శ్లోకం చదివితే ఏమిటి, దాని పరమార్థం ఏమిటి, ఎలా చదవాలి? ఇప్పుడు విధి విధానాలు అంటున్నారు కాబట్టి ఏమిటి ఆ విధి విధానాలు? మీకు విధి విధానం, ప్రతి శ్లోకానికి ఒక యంత్రం ఉంటుంది. అయితే ఆ యంత్రం బంగారం మీదే చేసుకోవాల్సినవి ఉంటాయి. కొన్ని కొన్ని నీటి మీద రాయమని ఉంటుంది, కొన్ని ఏమో ఎండి మీద రాయమని ఉంటుంది, కొన్ని రాగి మీద రాయమని ఉంటుంది, కానీ చాలా మాత్రం బంగారం మీదనే రాయాలన్నమాట. ఎందుకు అంటే యంత్రము వేసాము అని అంటే అక్కడ అమ్మవారు కూర్చుంటారని అర్థం. మరి అమ్మవారు కూర్చునే చోట ఎంత పవిత్రమైనది ఉండాలి, బంగారం తప్పించి ఇంకా అంతకంటే పవిత్రమైనది ఏముంది మన దగ్గర. కాబట్టి అయితే నేను నేర్చుకున్నది ఏంటి అని అంటే, నేను గ్రామ్ బంగారంలో యంత్రం రాయగల శక్తిని సముపార్జించుకున్నాం. అంటే చిన్నగా దాని మీద అయిపోయిన రీఫిల్తో ఎంతనో నేను చెక్కి రాయగలుగుతాం అనమాట. మిషన్ మేడ్ కాదు, మన విజయ్ గారు ఉన్నారు కదా, ఆయన రాసి ఇస్తారు. అయితే ఆ బంగారం ఏంటంటే ఖచ్చితంగా 24 క్యారెట్స్ ది ఉండాలన్నమాట. మీరు ఎవరన్నా చేయించుకోవాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను చేయించి పంపిస్తాను. ఓకేనా? ఓకే. అది లేదు మాకు అంత స్తోమత లేదు అని అనుకున్నప్పుడు బంగారానికి ప్రత్యామ్నాయం అనేది నా అనాలిసిస్ ఇది పసుపుగా చెప్తా. ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయించుకోండి. 9,000 10,000 అవుతుంది, ఖచ్చితంగా చేయించుకోండి. ఒకవేళ లేదు అంటే గనక ఒక చెక్క పీట పెట్టుకొని చక్కగా రోజు పసుపుతో ఆ యంత్రాన్ని వేసి, అమ్మా ఇదే బంగారం అనుకున్నాను, కూర్చో అమ్మా. పసుపు కూడా చాలా పవిత్రమైందే కదా, బంగారానికి మారుగా చెప్తారు కాబట్టి వేసుకొని ఆ శ్లోకం చదవండి ముందు. మరి ఆ యంత్రం వేయటం ఎలా? నేను చెప్తాను ఎలా వేయాలి అనేది. కాంటాక్ట్ అవ్వాల్సిందే, కాంటాక్ట్ అవుతే నేను చెప్తాను ఎలా చేయాలి అనేది. దానికి అంతగా అనుకుంటే గనక మనకి నెంబర్ కి కాల్ చేస్తే గనక ఎవరు ఏ శ్లోకం అడుగుతారో వాళ్ళ సమస్యని బట్టి ఆ సమస్యని బట్టి నేను యంత్రం పంపించేయడం జరుగుతుంది. ఓకేనా? ఓకే అక్క. ఇప్పుడు మనం శ్లోకం చదువుకుందాం. శ్లోకం ఫస్ట్ శ్లోకం చెప్తారా? ఒక్కొక్క శ్లోకానికి దాంట్లోనే ఏం నైవేద్యం పెట్టాలో కూడా చెప్తారన్నమాట. శంకరులు అందించినటువంటిది కదా సౌందర్య లహరి అంటే, క్లారిటీ ఉంటుంది. మొదటి శ్లోకము, శివః శక్త్యా యుక్త్యో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న కలకుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదివిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృతః పుణ్యః ప్రభవతి. దేనికి శ్లోకం? ఈ శ్లోకం అబ్యూజింగ్ హస్బెండ్ ఉన్నాడండి, ఈ భర్తతో మేము భరించలేకపోతున్నాం రా భగవంతుడా అన్నప్పుడు ఇది చదవండి. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయండి, మాకు నిద్ర పట్టదండి, రాత్రి పూట మొబైల్ చూస్తే కానీ రాత్రి 2 వరకు చూస్తూనే ఉంటాము, మాకు నిద్ర పట్టదు, మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ఇది చదవండి. రిలేషన్స్ అసలు ఎవరితోనూ బాగాలేవండి, చాలా కష్టంగా ఉందండి మాకు, అసలు ఏమిటో మేము ఏం మాట్లాడినా తప్పేంటి, ఇంకా మేమేం చెయ్యాలి అన్న వాళ్ళు ఇది చదవండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ చదువుకోవచ్చు. మొదటి శ్లోకమే అమ్మ బాబోయ్, అసలు ఇప్పుడు అయితే ఇది మస్ట్ అండ్ షుడ్ గా అందరూ చదువుకోవాలి. రిలేషన్ ఎవరితో బాగున్నాయి కదా, ఓ 10 మంది మన చుట్టూ ఉన్నారంటే 8 మందితో ఏదో ఒక డిస్టర్బెన్సెస్ అనేవి ఉన్నాయి. అవును, సో మస్ట్ అండ్ షుడ్ గా మనం అలవర్చుకోవాలి. రైట్, చదువుకోండి. అయితే ఇది 1000 సార్లు చదవాలి. 1000 సార్లు మీకు ఖచ్చితంగా 3.5 hours పడుతుంది. ప్రతిరోజు 1000 సార్లు చదివి వండిన అన్నాన్ని నైవేద్యం పెట్టాలి. ఉత్తన్నం మనం ఉత్తన్నం పెట్టే అలవాటు లేదండి అంటే కొంచెం 4-5 పెసరబద్దలు వేయండి, దాంట్లో నైవేద్యం
పెట్టండి. ఆ Okay. నైవేద్యమే అందరూ చక్కగా ఇంటిల్లి పాది తినండి. మీరు 2-3 రోజులు చేసేసరికి అమ్మవారు మీ చుట్టూరా తిరుగుతున్నట్టుగా, అలాగే ఆహ్, మార్పొచ్చిందేమిటి, ఈయన అరవలేదేమిటి ఇవాళ అని అనిపించేది. చూడగలరు. డెఫినెట్‌గా చూడగలుగుతారు. డెఫినెట్‌గా కనిపిస్తుంది. జరిగే అనర్థాన్ని ఇదిగో ఇది జరగబోతుంది నీ ఇంట్లో జాగ్రత్త అని చెప్తుంది అమ్మవారు. బాబా ఎన్ని రోజులు చేయాల్సి ఉంటుంది అక్క ఇలా? మీరు ఇది 3 నెలలు ఖచ్చితంగా చేయండి. 90 డేస్ 90 డేస్ మధ్యలో అడ్డొచ్చినప్పుడు వదిలేయాలి. ఏ పూజ అయినా కూడా, ఏ పూజ అయినా ఆడవాళ్ళకు అడ్డొచ్చినప్పుడు వదిలేయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా మళ్ళీ నేను చెప్పిన పూజ కాదు, పక్క ఆయన చెప్పిన పూజ కాదు, ఇంకోటి ఎక్కడో వేరే ఛానల్లో చెప్పింది కాదు. ఇది కామన్ క్వశ్చన్ గా నేను చూస్తున్నాను కమెంట్స్ వస్తూ ఉంటాయి. ఎన్నిసార్లు అడ్రస్ చేసినా అంటే ఆ క్వశ్చన్ లోపల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే అడ్డొచ్చింది కదా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలా అనే డౌట్ వస్తూ ఉంటుంది. లేదు, అది ప్రకృతికి సంబంధించింది. మనం ఏదో కావాలను సినిమాకి వెళ్దాం అంటే తర్వాత విషయం. అలా మొదటి నుంచి మొదలు పెట్టాలంటే ఇంకెప్పటికీ అవ్వదు కదా. సో తప్పకుండా మీరు అది న్యాచురల్ గా వచ్చింది కాబట్టి దాని టైం దానికే ఉంది. అది ఆల్రెడీ కేటాయించేసింది అంతే, దానికే. ఇంకా అంతే. సో ఇంకా వేరే ఏ పని చేయొద్దు మీరు అప్పుడు. మిగతా రోజుల్లో చేసుకోవడమే అన్నమాట. ఓకే. మరి బ్రహ్మచర్యం పాటించాలి, కంపల్సరీ ఇంపార్టెంట్. 90 రోజులు కూడా మాంసాహారం జోలికి పోవద్దు. ఉల్లి వెల్లుల్లి తినకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. ఇవి నియమాలు. రైట్ అక్క. అయితే ఆన్ దిస్ నోట్, ఎలాగో మీరు సౌందర్య లహరి గురించి మొదలు పెట్టాం కాబట్టి కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ కి, ఉద్యోగ సమస్యలు, ఉద్యోగం రావట్లేదని, లేకపోతే ఇంకా వివాహ జాప్యత ఉంది, పిల్లలు కలగట్లేదు, ఇత్యాది విషయాల గురించి కూడా సౌందర్య లహరి నుంచి మీరు మాకు సూచిస్తే డెఫినెట్ గా ఒక సిరీస్ లాగా చేసేటటువంటి ప్రయత్నం. తప్పకుండా చెప్తాను, తప్పకుండా. ఎందుకంటే నేను చేశాను, ఏదో మనం ఒక శ్లోకం గురించి చేస్తున్నాం కదా, అమ్మవారు దానికేనేనా అన్నట్టుగా ఉండదు. అసలు ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మన దగ్గరికి రానేది ఆవిడ. అంతే. నేను డెసిషన్ తీసుకోవాలి. వారాహి నవరాత్రుల గురించి చెప్పాలి, మనం చెయ్యాలని అనుకుంటున్నాం. ఈసారి 3 నవరాత్రులు కంటిన్యూగా చేసాం. 4వ నవరాత్రి చేస్తే మనం అక్కడ పీఠంలో కంప్లీట్ చేసినట్టే. గురుగారు ఫోన్ చేశారు, ఏమనుకుంటున్నారు మీరు వారాహి నవరాత్రుల గురించి? నాకు ఇంకొక దగ్గర వాళ్ళు పిలిచారు, మరి వెళ్ళమంటారా వద్దంటారా అంటే, ఇప్పుడు వారాహి చేయొద్దు అది ఇది అని అనేవారి కల్లా అందరూ కలిసి వస్తారో లేదో అనేది ఒక డౌట్. నేను చేయగలుగుతానా, అంత డబ్బు మళ్ళీ నేను దాచుకోగలుగుతానా అనేది ఒక క్వశ్చన్ మార్క్. నాకు టైం ఉంది కరెక్ట్ గానే, మనం ఫిక్స్ చేసుకోవాలి కదా. గురుగారికి ఎలా చెప్పాలి, మీరు ఉండండి చెప్పాలి కదా అంటే నేను ముందుకెళ్ళాలి. అమ్మా నాకు నేను ఎలా చేయను నాకు అర్థం కావట్లేదు అని అంటే, బంగారు వర్ణంలో వారాయి అమ్మవారు కల్లోకి వచ్చి ఎవరో పూజలు చేస్తున్నారట. చేస్తూ ఉంటే మేము ఇలా పూజలు చేస్తున్నామండి అని ఆయన మాకు చెప్తూ ఉంటే పక్కన వాళ్ళు చెప్తున్నారట, మేడం వాళ్ళు కూడా చేస్తారండి వారాయి అమ్మవారిని, మీరు చేస్తున్నారా? మేడమే చేస్తూ ఉంటారండి అని చెప్తున్నారట. అంటే నాకు అనిపించింది, ఆహా ఇండికేషన్ ఇచ్చారు, సూచన ఉంది చేయమని అని చెప్పి. కాబట్టి అక్కడ చూడు, మనం బంగారంతో యంత్రం చేసుకొని కూర్చొని మనం పూజ చేసుకుంటున్నాం, అమ్మవారు బంగారు వర్ణంలో కనిపించారు. అంటే ఏ ప్రాబ్లం కైనా కూడా ఆవిడ వెన్నంటి ఉంటారు, వెన్నంటి చేస్తారు. అందులో నేను అనుభవించిన తర్వాత వెంటనే చెప్పాలి అన్న ఆలోచన నాకు వెంటనే వచ్చింది. కాబట్టి మీకు ఎవరికన్నా అసలు మేము తీర్చలేని ప్రాబ్లము అని గనక ఉంటే గనక తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. సౌందర్య డైరీలో ఏ శ్లోకం చదివితే మీకు ఆ ప్రాబ్లం తీరుతుంది అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. అది ముందుకు వెళ్ళండి. ఇట్ ఇంక్లూడ్స్ విత్ PCOD, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, పిల్లలు పుట్టడం దగ్గర నుంచి ప్రతిదీ, అన్ని సమస్యలకి, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, అన్నిటికీ ఉన్నాయి ఇందులో. అమ్మవారి సౌందర్యం గురించి మనం పదే పదే ఆ శ్లోకంలో మనం చెప్తూ ఉంటే మనలో కూడా సౌందర్యం పెరుగుతుందా? మీలో ఏదో పెరుగుతోంది గ్లో. పెరుగుతుందేమో అనిపిస్తుంది. ఇవాళ తయారైతుంటే నాకే అనిపించిందా? నాకు కూడా అనిపిస్తాను. అదొకటి చాలా బాగా రెడీ అవ్వాలి అనే, కొత్తగా కట్టుకోవాలి, ఏమైనా కొచ్చేయాలంటే పిచ్చనుకో మనకి ఇంకొంచెం ఎక్కువ అనిపిస్తుంది. మనకి కేర్ తీసుకుంటాము. లేదు నన్ను మీరు ఉండండి, నేను ఇది తింటాను, ఏదైనా కొంచెం తినవే పర్వాలేదు ఇవాళ ఒక్కరోజు అంటే కూడా ఉండండి, అట్లా కాదు, మనం కేర్ గా ఉండాలి, మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఇట్లాంటివన్నీ కూడా థాట్స్ వస్తాయి. అంటే మన ఆరోగ్యం మీద కూడా మనకి శ్రద్ధ పెరుగుతుంది అన్నమాట. ఖచ్చితంగా పెరుగుతుంది.
ఇది చేస్తున్నప్పుడు ఈయనకి ఊరికి కళ్ళు మండుతున్నాయి పద్మిని విపరీతంగా చూస్తూ ఉంటే. ఈయనకి ఏదైనా కొంచెం అనీజీగా ఫీల్ అవుతున్నారు అనుకుంటే నా మనసు చాలా వేదన చెందుతుంది. ఇమీడియట్ గా ఏదైనా సొల్యూషన్ ఇచ్చేయాలనిపిస్తుంది. ఏం చేద్దామని అక్కడే ఉన్నాను. అమ్మవారు చదువుతుంటే అమ్మవారికి కళ్ళు చెవుల గురించి చెప్పాను కదా, ఆ శ్లోకం యంత్రం నేను అప్పటికప్పుడు రాసేసుకొని, అమ్మ ఇవాళ ఒకరోజు చేస్తున్నాను, ఆయన విపరీతంగా పాపం కళ్ళు మంటలని బాధపడుతున్నారు, నెల రోజుల నుంచి చూడమ్మంటే 1 డేలో తగ్గిపోయింది. అద్భుతం. 1 డే అసలు. అద్భుతం. అట్లా అమ్మవారు చాలా హెల్ప్ చేస్తారు. ఈ శ్లోకంలో ఏంటి అని అంటే, శివుడికే శక్తివి నువ్వు అని చెప్పి చెప్పడం అనమాట. అద్భుతం. అద్భుతం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫ్యూచర్ లో మంచి సిరీస్ ఒకటి రాబోతోంది కాబట్టి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. మీ సమస్యలు ఏ సమస్యలు ఉన్నాయో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వాటిని ముందుగా ఎక్కువ ఏ సమస్యలు ఉన్నాయో వాటిని ముందుగా అడ్రస్ చేయడానికి ప్రయత్నిస్తాం. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.